రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందుతాడంట. అంటే వినటము అనేది మనం అలవాటు చేసుకోవాలి. సాధారణంగా అనేక మంది మానవులకు నచ్చనిది ఏంటంటే ఎదుటివారు చెప్పేది వినటం. అది తల్లిదండ్రులు చెప్పినా, గురువులు చెప్పినా, లేక దైవజనుడు చెప్పినా వినటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే వినేటువంటి హృదయము, చెవి కలిగినటువంటి వాడు ఎల్లప్పుడూ మేలు నొందుతాడంట. అందుకే దేవుడు కూడా చెప్తాడు, మరి బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట మేలు అంటాడు. ఏమి ఆలకించాలి? దేవుని యొక్క మాటను ఆలకించాలి. దేవుడు ఏ పరిస్థితికి తగినట్లు ఎలాగ మాట్లాడతాడా అని మనము చెవియొగ్గి కనిపెట్టుకొని ఉండాలి. దేవుని యొద్ద నుంచి స్పష్టంగా ఒక మాటను మనము పొందుకొని ముందుకు సాగితే ప్రతి విషయంలోనూ మనము మేలులే పొందుతాము. మనము అనేకమైన కష్టాలను ఎదుర్కోవటానికి గల కారణములలో మాట వినకపోవటం కూడా ఒకటే. తల్లిదండ్రులు చూడండి, పిల్లవాడు మాట వినట్లేదండి, మా అమ్మాయి మాట వినట్లేదండి అని బాధపడతారు. ఎందుకు? వారు చెప్పిన ఏ మంచిదైనా సరే వారు తిరస్కరిస్తూనే ఉంటారా, మాకు తెలుసులే, మాకు అన్నీ వచ్చులే అనేటువంటి ధోరణి ప్రదర్శించటం ఆ తల్లిదండ్రులకు ఎంతో బాధను కలిగిస్తుంది. అదే విధంగా మన దేవుడు కూడా, దేవుడు ఇలాగ నడుచుకోమని చెప్పి మనకు వాక్కును కూడా ఇచ్చేశాడు. అనేక మార్లు దైవజనుల ద్వారా, మరి అలాగే వాక్కును నీకు వినిపించటం ద్వారా అలాగా నిన్ను ఆ మార్గంలో నడిపించటానికి ఆయన ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడు. అయితే మనము వినకుండా మన ఇష్టానుసారమైన మార్గాలలో ప్రయాణం చేసినప్పుడు అనేకమైన ఎదురు దెబ్బలు తిని మరి కష్టాల పాలు అవుతూ ఉంటాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, మాట వినాలి, ఉపదేశమునకు చెవి యొగ్గాలి. అలాగా మాట వినేటువంటి వారు మేలు నొందుతారంట. మాట విని యెహోవాను ఆశ్రయించాలంట. అప్పుడు నీవు ధన్యుడవవుతావు. మరి దేవుడు అన్ని రకాలుగా అన్ని విషయాలలోనూ నీకు మేలే చేయాలని చూస్తున్నాడు తప్పిస్తే కీడుకు అవకాశము ఇవ్వాలని అనుకోవట్లేదు. కీడుకు అవకాశం ఇచ్చేది మనము, మన ప్రవర్తన, మనము మాట వినకపోవట చేతనే అనేకమైనటువంటి కీడులు మనకు సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి మాట వినటము శ్రేష్టము. ఉపదేశమునకు చెవి యొగ్గటం అనేది ఎంతగానో మనకు మేలులను కలుగజేస్తుంది. ఆ ఉపదేశమును విని దేవుణ్ణి ఆశ్రయిస్తే అన్ని విషయాలలో మనము ఆశీర్వాదంతో ముందుకు సాగుతాం. ఇది మనకు తెలిసిందే. అయితే మన యొక్క హృదయము దాన్ని అంగీకరించదు, మన స్వభావము దాన్ని అంగీకరించదు. అందుకే శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకు ఎల్లప్పుడూ వ్యతిరేకంగా పనిచేస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈ శరీరమును నలగగొట్టుకోవాలి. ప్రార్థనల ద్వారా, ఉపవాసము ద్వారా, దేవునితో సహవాసము ద్వారా మనం ఈ శరీరాన్ని నలగొట్టుకున్నప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను జయించి ఆత్మానుసారమైన జ్ఞానము కలిగిన వాక్య ప్రకారం మనము నడుచుకుంటాము. ఆ వాక్కును మనము వింటాము, దేవుణ్ణి ఆశ్రయిస్తాము, ఆ ధన్యతలన్నీ పొందుకుంటాము. ప్రార్థిద్దాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినముతో మాకు మేలునిచ్చి ఉన్నారు. అవునయ్యా, సజీవుల లెక్కలో ఉండుట అన్నిటికంటే మీరు ఇచ్చేటువంటి గొప్ప మేలు కదా. మరి ఉపదేశమునకు మేము చెవి యొగ్గితే ప్రతి విషయంలోనూ మేలుతోనే మమ్మల్ని తృప్తిపరుస్తానని సెలవిచ్చి ఉన్నారు. మరి నిన్ను ఆశ్రయించేటువంటి ప్రతి నరుడు కూడా ధన్యుడు. మరి వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి మాకు మరలా జ్ఞానమునిచ్చి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు వందనాలు. నీ వాక్కు ప్రకారము మేమందరము కూడా నడుచుకొని నీ మాటకు ఎల్లప్పుడూ చెవియొగ్గి విని ఆలకించి మమ్మల్ని మేము తగ్గించుకొని వినయముతో నీ యొక్క వాక్కు ప్రకారం జీవించేటువంటి కృప మా అందరికీ అనుగ్రహించండి. ఈ ధన్యతలో మేము పాలిభాగస్థులమై నిత్య ఆశీర్వాదంలో నడిపించబడేటట్లు సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం తండ్రి, ఆమేన్.